రామ్టాక్కి తిరిగి స్వాగతం. అనుకున్నంత జరిగింది. తమిళనాడులో అన్నాడీఎంకే చీల్తుందని చెప్పి మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అదే జరిగింది. ఎన్నికల ముందు అసలు ఈపీఎస్కి తిరుగులేదన్నారు. 234 నియోజకవర్గాలు 2 సార్లు చుట్టేశాడట. తన ఎన్నికల్లో తన సొంత జిల్లా సేలంలో 11కి 7 గెలుచుకున్నాడు. తన సొంత నియోజకవర్గం 1,00,000కు పైగా ఓట్లు వచ్చినాయి, మెజారిటీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ మొత్తం కలిపి 47 వచ్చినాయి. వీళ్ళకి స్ట్రాంగ్ బెల్ట్ అనుకున్నటువంటి కొంగు బెల్ట్లో కూడా దెబ్బ తగిలింది. కోయంబత్తూరులో 10కి 1 వచ్చింది. కోయంబత్తూరు, తిరుప్పూర్, మీకు ఈరోడ్, నీలగిరీస్ ఇవన్నీ కలుపుకునేటట్టయితే 29కి అన్నాడీఎంకేకి వచ్చింది. ఈసారి 7 మాత్రమే. అంటే పోయినసారి కన్నా తగ్గినాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే, ఓకే, అదేం జరిగిందో మనం పోయినసారి నిర్ణయం చేసుకున్నాం. ఫలితాల గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఎన్నికలు అయిన తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏమైంది ఎన్నికల తర్వాత? అన్నాడీఎంకేకి 47 సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలని విశ్వ ప్రయత్నం జరిగింది తెర వెనుక. ఏంటంటే 107 వచ్చినటువంటి విజయ్ని పక్కన పెట్టి 70 వచ్చిన డిఎంకేని పక్కన పెట్టి 47 సీట్లతోటి ఈపీఎస్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేశాడు. ఎవరు దీనికి వెనక? డిఎంకే. ఉదయనిధి స్టాలిన్ ఎట్లయినా విజయన్ కాకూడదు అనే దీంతో ఆయన ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఈపీఎస్ ఉదయనిధి స్టాలిన్ కలిసి ఒక ఉమ్మడిగా విజయన్ ఆపటం కోసం 2 కలిపి ప్రభుత్వం స్థాపించాలనుకున్నారు. అయితే వీళ్ళకేందంటే డైరెక్ట్గా అన్నాడీఎంకే డిఎంకే కాకుండా డిఎంకే ప్రపోజల్ ఏంటంటే తిరుమల వలవన్ వీసీకే 2 సీట్లే గెలిచింది. ఆయన్ని సీఎం చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. అక్కడ దాకా కలిసిపోవాలన్నంత వరకు పళనిస్వామికి ఏం లేదు. కాకపోతే ఎక్కడొచ్చిందంటే సీఎం నేనే కావాలి, తిరుమల వలవన్కి నేను డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి కూర్చున్నాడు. అది బ్రేక్ అయినాయి టాక్స్. ఆ తర్వాతనే వీసీకే డిలేడ్గానైనా సరే చివరికి విజయ్కి సపోర్ట్ చేయటం జరిగింది. ఇది తెర వెనుక భాగవతం జరిగింది. అది అయిపోయింది. మరి ఇప్పుడేంటి అంటే ఇది అన్నాడీఎంకేలో పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఈపీఎస్ ఎందుకంటే అన్నాడీఎంకే డిఎంకే కలవటం అనేది అసలు ఊహల్లో కూడా ఆలోచించుకోలేమండి. అన్నాడీఎంకే ఏర్పడిందే డిఎంకేకి వ్యతిరేకంగా. ఎంజీఆర్ నిజంగా ఇది కనుక ఆయన ఎక్కడో దీన్ని చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆత్మ. ఎందుకంటే అన్నాడీఎంకే వెళ్ళి డిఎంకే తోటి కలవటం ఏంటి? నువ్వు ఎన్నికల్లో ప్రచారం చేయటం డిఎంకేకి వ్యతిరేకంగా ఇది నచ్చల చాలామందికి. 47లో 30 మంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాయకత్వం వహించింది సివే షణ్ముగం. ఈ వాస్తవానికి రాజ్యసభ సభ్యుడై ఉండి మొన్న అసెంబ్లీలో పోటీ చేసి గెలిచాడు. విల్లుపురం జిల్లాలో అదేదో ఉంది, మియామిలో ఓ చోట ఈయన నాయకత్వం వహించాడు. ఇప్పుడు వీళ్ళు 30 మంది కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. 4-5 తీర్మానాలు చేశారు. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే అసలు అన్నాడీఎంకేలో ఇవాళ డిఎంకే తోటి కలవాలని చేసినటువంటి ఎఫర్ట్స్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. ఫస్ట్ 2 ప్రజా తీర్పుని గౌరవిస్తూ తీర్మానం చేశారు. అంటే విజయ్కి 107 వచ్చినాయి, ఆ తీర్పుని గౌరవిస్తూ తీర్మానం చేశారు. 3వది ఫ్లోర్ లీడర్గా ఎస్పి వేలుమణిని ఎన్నుకున్నారు. ఆయన కోయంబత్తూరు చుట్టుపక్కల ఎస్పి వేలుమణిని అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తీర్మానం ఏంటంటే అసలు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ని కాల్ఫర్ చేయమన్నారు. ఈపీఎస్ 4 ఎన్నికల్లో ఓడిపోయాడు.
2019 పార్లమెంటు, 2021 అసెంబ్లీ, 2024 పార్లమెంటు, 26 అసెంబ్లీ అన్నిట్లో కూడా అన్నాడీఎంకే చతికిలబడింది ఆయన నాయకత్వాన. కాబట్టి జనరల్ కౌన్సిల్ కాల్ఫర్ చేయాలని ఇంకో తీర్మానం చేశారు. ఇదండి జరిగింది. ఈపీఎస్ ఏం చేశాడు? ఈపీఎస్ 17 మందితోటి స్పీకర్కి ఒక లెటర్ ఇచ్చాడు, నన్ను నాయకుడిగా ఎన్నుకోండి. 30 మందికి 17 మందికి తేడా ఉంది కదా. అసలు ఇంతవరకు ఫార్మల్గా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగలేదు నేను వీడియో చేసేటప్పటిదాకా. సరే, ఇది ఇవాళ అన్నాడీఎంకేకి ఇవాళ కొత్త కాదు చీలికలనేవి. ఎందుకనంటే డిఎంకే లాగా ఇది కుటుంబ పార్టీ కాదు, అందుకు అప్రిషియేట్ చేయాలి. అందుకని ఎంజీఆర్ చనిపోయిన తర్వాత కూడా జానకి రామచంద్రన్ వర్సెస్ జయలలిత మధ్య చీలిక వచ్చింది మొట్టమొదటిసారి. తర్వాత జయలలిత చనిపోయిన తర్వాత కూడా శశికళ నాయకత్వంలో ఆవిడ పార్టీని నడపాలని అనుకుంది. ఓపీఎస్ ముఖ్యమంత్రిగా ఉంటే ఓపీఎస్ని దించి శశికళ ఈపీఎస్ని చేసింది. ఈయనైతే ఇంకా లాయల్గా ఉంటాడని చెప్పి. అది ఆవిడ తర్వాత జైలుకి వెళ్ళిపోయింది. టీటీవీ దినకరన్ దూరం అయిపోయాడు, చీలిపోయాడు. ఈపీఎస్తో ఎవరికి పడలేదు. చివరికి ఓపీఎస్ని జంట నాయకత్వం అధికారం ఉన్నంత వరకు 2021 వరకు జంటగానే ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఓపీఎస్ని పక్కన పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించాడు ఈపీఎస్. ఆ తర్వాత ఏమైంది? మొన్న ఈ ఎన్నికలకు ముందు కేఏ సెంగుట్టియన్ సీనియర్ లీడర్, ఆయన ఏమని చెప్పాడు? అసలు ఏంటి అందరం కలిసిపోదాం అన్నాడీఎంకే, టీటీవీ దినకర్ అయినా, శశికళ అయినా, మనమైనా, ఓపీఎస్ అయినా అందరం కలిసి పోటీ చేద్దాం అన్నందుకు ఆయన్ని బయటికి పంపించాడు. ఆయన ఇవాళ టీవీకేలో చేరి చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు, కేఏ సెంగుట్టియన్. ఇప్పుడు చివరిగా వెరీ స్ట్రాంగ్ అనుకున్న కోయంబత్తూరు చుట్టూ వెరీ స్ట్రాంగ్ అనుకున్న ఎస్పీ వేలుమణి కూడా తిరుగుబాటు బావటా ఎగరేశాడు. ఇదండి అన్నాడీఎంకే చరిత్ర. నాకు ఒక్కటి చెప్పండి దీంట్లో, నాకు ఒక్కసారి నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అన్నామలైని బయటికి పంపించటానికి ప్రధాన కారణం ఈపీఎస్. నేను అన్నామలై నాయకత్వం బీజేపీ కింద ఉంటే మీతో కలవనని చెప్పి ఈపీఎస్ చెప్పినట్టుగా, అందుకోసమే అన్నామలైని తప్పించినట్టుగా సోషల్ మీడియా కోడే కూస్తూ ఉంది మొదటి నుంచి కూడా. బీజేపీ ఇప్పుడున్న నాయకత్వం మీద వ్యతిరేకత రావడానికి ఇది కూడా కారణం. అర్ధంతరంగా అన్నామలైని తీసేశారనేది, అది ఈపీఎస్ చెప్తే తీసారు, ఈపీఎస్ని ప్లీజ్ చేయడానికి కోసం అని చెప్పి. ఎక్కడ దాకా వెళ్ళాడు? మొన్న అసెంబ్లీ సీట్లలో కూడా బీజేపీకి స్ట్రాంగ్గా ఉండే సీట్లే కూడా బీజేపీ కేటాయించాల. ఇవాళ ఈ ఈపీఎస్కు జరిగిన పరాభవం విషయంలో అన్నాడీఎంకే అభిమానులు విరగబడి నవ్వుకుంటున్నారు. తగిన శాస్తి జరిగిందని చెప్పి నవ్వుకుంటున్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే అది ఇంకొకసారి చేసుకుందాం అన్నామలై విషయంలో. ఇప్పుడు అన్నాడీఎంకేకి మాత్రం ఖచ్చితంగా ఎస్పీ వేలుమణి, ఈ సివే షణ్ముగం గ్రూప్, మెజారిటీ గ్రూప్ ఏదుందో అది విజయ్కి మద్దతు ఇస్తూ ఉంది. మరి ఈపీఎస్ ఏం చేయబోతున్నాడు తెలియదు. ఇట్ ఇస్ ఏ డెవలపింగ్ స్టోరీ. మొత్తం మీద అన్నాడీఎంకే నా దృష్టిలో అయితే ఇంకా ఒక చార్మ్ఫుల్ లీడర్ లేడు కాబట్టి దానికి భవిష్యత్తు ఉండే అవకాశాలు లేవు. ఇది భవిష్యత్తులో జరగబోతా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.